హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం వేదిక్ పీరియడ్ సంబంధించి 1000 బిట్స్ హిస్టరీలో పార్ట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వేదిక్ పీరియడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చూసే విధంగా ఫస్ట్ టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకొని నెక్స్ట్ బిట్స్లోకి వెళ్ళి ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ ఏంటంటే చాలామందికి యూజ్ అవుతుంది. పంచాయతీ సెక్రటరీ కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఎనీ ఎగ్జామ్ మీరు ఈ వీడియో చూస్తే మీకు టోటల్గా మీ వేదిక్ పీరియడ్ మొత్తం కూడా మీకు కవర్ అయిపోతుంది. సో టోటల్గా ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ బుక్ కూడా చూడనవసరం లేదు. ఏమైనా బిట్స్ మీరు ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు కూడా మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. సో వేదిక్ పీరియడ్లో ఫస్ట్ రిగ్వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1500 టు 1000 బీసీ వరకు ఉంది. ఇది వేదిక్ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మైగ్రేషన్ ఆఫ్ ఆర్యన్ పీపుల్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఎక్కడి నుంచి వచ్చారంటే సదరన్ రష్యా టు సెంట్రల్ ఏషియా. ఓకే, మెయిన్ ఏంటంటే ది ఓల్డ్ రీజియన్ ది ఆరియన్స్ వాజ్ ఫస్ట్ సెటిల్డ్ ఇన్ ఇండియా ఎక్కడంటే ది ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ ఆర్ సప్త సింధివా. ఇది ఒకటి బిట్ గుర్తుపెట్టుకోండి. ది ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ దగ్గర ఈ ఫస్ట్ ఇండియన్ ఆరియన్స్లు సెటిల్ అయ్యారు. అది ఎక్కడ అంటే సప్త సింధువా. ప్రజెంట్ ఏంటంటే ఇండస్ అండ్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్ అండ్ ద సరస్వతి రివర్. ఇండస్ మరియు ఒక 5 ఉపనదులకు సంబంధించిన సరస్వతి రివర్ దగ్గర వీళ్ళు ఫస్ట్ సెటిల్ అయ్యారు. అండ్ ఫస్ట్ ది దశరథన్ వార్ అంటే 10 రాజులు అంటే 10 కింగ్స్ అగైనెస్ట్ సుదాస్ అంటే భర్త కింగ్ ఆఫ్ ట్రిటస్. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే ది రివర్ ఆఫ్ పృషుని సుదాస్ ఎమర్జెడ్ విక్టరీస్ అనమాట. అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఏ మెయిన్లీ ట్రిబల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ మిలిటరీ ఎలిమెంట్స్ వర్ స్ట్రాంగ్. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ ఇందులో వేదిక్ పీరియడ్లో రిలీజియస్ సంబంధించి ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండేవి. ఈ వేదిక్ పీరియడ్ ప్రీ వేదిక్ పీరియడ్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ వేదిక్ పీరియడ్ తర్వాత అంటే 10,000 బీసీ టు 5000 బీసీ ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. ఇక్కడ వేదాస్ వచ్చేసరికి చాలా వేదాలు ఉంటాయి. 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం. సో వేదిక్ లిటరేచర్ చూద్దాం. వేదాస్ వచ్చేసరికి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఋగ్వేద వచ్చేసరికి ది ఓల్డెస్ట్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ హైమన్స్ అంటే మంత్రాలు. ఇట్స్ కంటైన్స్ 1028 హైమన్స్ డివైడెడ్ ఇంటూ 10 మండలాస్. ది 10th mandala contains పురుష సూక్త. అండ్ సామవేద వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ మెలోడీస్. ఓకే, ఇది బుక్ ఏంటంటే చాంట్స్. అండ్ యజుర్వేద అంటే కంటైన్స్ హైమన్స్ అండ్ రిటుల్స్. అథర్వవేద అంటే చార్మ్స్ అండ్ స్పెల్స్ టు వర్డ్ ఆఫ్ ఎవెల్ అండ్ డిసీజెస్. అంటే అథర్వవేద అనేది ఒక మెడిసిన్ సంబంధించింది. అండ్ బిట్స్ చూద్దాం. ఇంకా ఇక్కడ పురాణాలు వచ్చేసరికి 18 పురాణాస్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. 18 పురాణాస్. అండ్ ఉపనిషత్తులు వచ్చేసరికి 108. ఇది గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తు వచ్చేసరికి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అండ్ పురాణాలు 18 ఉన్నాయి. అండ్ దర్శన అంటే న్యాయ దర్శన అంటే గౌతమ్. వైశేషిక దర్శన అంటే కన్నడ ఋషి. సంఖ్యా దర్శన కపిల. యోగా దర్శన పతాంజలి. పూర్వ మమన్సి జమిని. ఉత్తర మమన్సి వ్యాస. ఓకే, ద 4 ఉపవేదాస్ ఉన్నాయి.
ఉపవేదాస్ డీల్స్ విత్ అని ఇక్కడ ఇచ్చారు. ఉపవేదాస్ వచ్చేసరికి ధనుర్వేద ఇదనేది దేనికి సంబంధించిందంటే వెల్ఫేర్ సంబంధించింది. ఇది యజుర్వేద ఉపవేద ఆఫ్ యజుర్వేద. అండ్ గాంధార వేద ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ సంబంధించింది. ఇది సామవేద సంబంధించింది. అండ్ శిల్పవేద ఇది ఆర్కిటెక్చర్ సంబంధించి ఇది అథర్వేద సంబంధించింది. అండ్ ఆయుర్వేద ఇట్స్ ఏ మెడిసిన్ సంబంధించి ఇది ఋగ్వేదాలో నుంచి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎప్పుడు కూడా ఒక బిట్ అనేది మీకు అడగటం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది మనం బిట్స్లో చూద్దాం. ది హోమ్ ఆఫ్ గర్గి, మైత్రి అండ్ కపిల వాజ్ ఎట్. ది హోమ్ ఆఫ్ గర్గి, మైత్రి అండ్ కపిల వాజ్ ఎట్ మిథైలా. ఇది ఎక్కడంటే కపిల్ వర్ గ్రేట్ ఫిలాసఫర్స్ ఈ ముగ్గురు ఇన్ వేదిక్ ఏజ్. దే ఆర్ బిలాంగ్ టు మిథైలా. ఇట్స్ ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సివిలైజేషన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ ఏజ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సివిలైజేషన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ ఏజ్. ఏదంటే రిగ్వేద. ఓకే, రిగ్వేద is the oldest of 4 Vedas. It's collection of thousands of hymns and mantras. And the most important text of Vedic mathematics is Salva Sutra. Salva Sutra are the part of Srota. It contains geometry related at the ultra constructions. Major Salva Sutras are Bodhyana, Manava, Apastamba and Katyayana. And which of the following craftsmanship was not practiced by Aryans? Say pottery. అంటే కొండలు తయారు చేయటం. ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాఫ్ట్మెన్షిప్ వాజ్ నాట్ ప్రాక్టీస్డ్ బై ఆరియన్స్. వాళ్ళకి జ్యువెలరీ చేయటం వచ్చు, కార్పెంటరీ చేయటం వచ్చు, బ్లాక్ స్మిత్ చేయటం వచ్చు, కానీ కుండలు చేయటం వాళ్ళకి రాదు. అండ్ ఐరన్ మెటల్ వాజ్ నాట్ known to Aryans who belongs to Vedic age. The people was post Vedic age used iron. అంటే ఇక్కడ మనం చెప్పాం కదా వేదిక్ ఏజ్లో ప్రీ పోస్ట్ ఉన్నదని. ప్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐరన్ అంటే తెలియదు, ఇక్కడ పోస్ట్ అంటే తర్వాత వచ్చిన వాళ్ళకి ఐరన్ వాళ్ళకి తెలుసు. అండ్ ది వర్డ్ సత్యమేవ జయతి ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా వేర్ టేకెన్ ఫ్రమ్. ఈ సత్యమేవ జయంతి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు. ఇది ఉపనిషత్స్లో నుంచి తీసుకున్నారు. ది వర్డ్ సత్యమేవ జయతి వర్ టేకెన్ ఫ్రమ్ మండక ఉపనిషత్. Who is hailed as the god of medicine? Who is hailed as the god of medicine by the practitioner of Ayurveda? ఎవరంటే గాడ్ ఆఫ్ మెడిసిన్ అని ధన్వంతరి. ఓకేనా, ధన్వంతరి. ధన్వంతరి was the believed as the incarnation of Lord Vishnu. He was the physician of Vedic gods. He wrote Dhanvantari Nagantu, the oldest medical glossaries in the world. He is also known as God of Medicine. Okay, God of Medicine అంటే ఇప్పుడు దేవుళ్ళకి వాళ్ళు వైద్యం చేసేవారంట ధన్వంతరి అని. ది వర్డ్ వేద మీన్స్, వేద అంటే ఏంటంటే నాలెడ్జ్ అని అర్థం. వేద మీన్స్ నాలెడ్జ్. దీస్ ఆర్ composed by Aryans in Vedic age. There are 4 Vedas: Rigveda, Athirveda, Yajurveda and Samaveda. And which metal was the first used by the Vedic people? ఏ మెటల్ ఎక్కువగా ఫస్ట్ యూస్ చేశారంటే కాపర్ యూస్ చేశారు. అండ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ ఫర్. ది క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ ఫర్ ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్. యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎటువంటి వర్ణాస్ కానీ ఎటువంటి క్యాస్ట్ సిస్టమ్ కానీ ఉండేది, కానీ ఆర్యులు అంటే వేదిక్ పీరియడ్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆక్యుపేషనల్ బట్టి ఈ యొక్క డివిజన్ అనేది చేయటం జరిగింది. సో ఆ విధంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ అయ్యింది. ది క్యాస్ట్ సిస్టమ్ ఇన్ వేదిక్ పీరియడ్ వాజ్ ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ బట్ పోస్ట్ వేదిక్ అండ్ బిహాఫ్ ఆఫ్ ది బర్త్. అంటే ప్రీ వేదిక్ కూడా లేదు, పోస్ట్ వేదిక్లో ఇవన్నీ వచ్చినాయి. అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఇండియా మ్యూజిక్ కుడ్ బి ట్రేస్డ్ టు.
అసలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఇప్పుడు ఈ ఆరిజిన్ ఏంటంటే సామవేదకు సంబంధించింది ఈ మ్యూజిక్ అనేది. సామవేదకు సంబంధించింది. అండ్ ది సామవేద అంటే సాంగ్ నాలెడ్జ్ ఈజ్ కలెక్షన్ సమిత ఆఫ్ హైమన్స్ టేకెన్స్ ఫ్రమ్ Sakla 6 of Rigveda. The verses were sung by Udgatar priests at sacrifices. The Indian classical music was on one of its root of Samaveda. And the crop which was not known as Vedic people. వీరికి ఏ పంట తెలియదు అని అడుగుతున్నారు. ఇక్కడ టొబాకో అనేది వీళ్ళకి తెలియదు. రిమైనింగ్ అన్ని కూడా పండించేవారు. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా రిమైనింగ్ పండించేవారు. వీళ్ళు కూడా పండించేవారు. వీళ్ళకి టొబాకో తెలియదు. వీట్, బార్లీ అండ్ రైస్ వర్ ద మేజర్ ఫుడ్ గ్రెయిన్స్ కన్జ్యూమ్డ్ ఆఫ్ వేదిక్ పీపుల్. And this the staple food of Vedic Aryans was milk and its products. Okay, and the tax which the kings used to collect from the people in Vedic period is called. ఇప్పుడు వేదిక్ పీరియడ్లో కూడా ట్యాక్స్ అనేది ఉండేది. అది దాన్ని ఏమనేవారు అంటే బాలి అని అనేవారు. బాలి. వేదిక్ is the king used to collect bali from the people which is offering made to king or god. It was voluntarily paid in Rig Vedic period but laterly it was made compulsory. అంటే ఇంతకుముందు వాలంటరీగా ఉండేది, తర్వాత కంపల్సరీ చేశారు కింగ్స్. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆరియన్ సొసైటీ ఇన్ అసెండింగ్ ఆర్డర్లో ఇది రాయమన్నారు. అంటే లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆరియన్ సొసైటీ వాళ్ళ యొక్క ఫస్ట్ బ్రహ్మచర్య, గ్రహిస్థ, వన్ప్రస్థ, సన్యాస. అంటే ఇక్కడ టోటల్గా 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండేది వాళ్ళకి. అంటే స్టూడెంట్ లైఫ్ అంటే బ్రహ్మచర్యలో స్టూడెంట్ లైఫ్ ఉండేది. అండ్ గృహస్థ అంటే ఫ్యామిలీ లైఫ్ ఉండేది. తర్వాత రిటైర్డ్ లైఫ్ అంటే వనప్రస్థ. అండ్ సన్యాస అంటే లైఫ్ ఆఫ్ రెనికేషన్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్. అండ్ ది రిగ్వేదిక్ ఆరియన్స్ వర్ pastoral people was born out of the fact that there are many references of cow Rigveda. Most of the wars were fought sake of cows. Gift made for priests were usually cows. అంటే ఇవన్నీ కూడా ఉండేవి. And the Aryans succeed in the conflicts with pre-Aryans because they used characters driven by horses. Okay, the success of Aryans were pre-Aryans can be attributed to fact that the farmer had more advanced bronze and iron tools. Who among the following is the pioneer of yoga? యోగా సంబంధించి ఏంటంటే పతాంజలి. ఓకే, యోగా సంబంధించి పతాంజలి. పతాంజలి వాజ్ ద pioneer of yoga. He wrote yoga sutras collected ఆఫ్ ఎన్ని సూత్రాలు అంటే యోగాలో 196 సూత్రాస్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫండేషనల్ టెక్స్ట్ ఆఫ్ రాజయోగా. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫిజిషియన్? ఫిజిషియన్ ఇందులో ఎవరు కాదు అంటున్నారు. ది చర్వాక అనేది హీజ్ నాట్ ఏ ఫిజిషియన్. చర్వాక ఒరిజినల్లీ నోన్ యాజ్ లోకయుత was an ancient school of philosophy and Indian materialism. It rejects the nation karma, moksha and authority of Vedas. The first grammarian of Sanskrit language is Panini. Okay, first grammarian language Panini. Idi he wrote Astadhya. Which one of the following Vedas contains sacrifice formula? Yajurveda. Okay, and subject matter which Manusmriti deals with related law. Okay, and name the temple of Cambodia where scenes from Ramayana and Mahabharata were depicted. Angkor Wat. ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ విష్ణు టెంపుల్. ఇది అంగాకర్ వాట్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఇది తీసుకోవడం జరిగింది. అండ్ ద టర్మ్ ఉపనిషద్ లిటరలీ ఇంప్లైస్
ఇది sitting near. The term Upanishad means sit near. It is used to context of displayed sit near their guru. The sage who is said to have Aryanized South India was Agastya. Agastya was the first to wrote grammar of Tamil language. He spread Aryan culture and literature in South India. The origin of India, the origin of Indian music can be traced to which of the following Vedic summit? It is a Samaveda. Music అంటే మీరు సామవేద అనేది మీరు ఆన్సర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, ది ఎర్లియస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ఆర్యన్ ట్రైబ్స్ వేర్ ఎట్ సప్త సింధు. సో ల్యాండ్ ఆఫ్ ఇందాక ఫస్ట్లో మనం చూసాం కదా 7 రివర్స్ దగ్గర అని ఇండస్ అండ్ రిమైనింగ్ సరస్వతి ట్రిబ్యూటరీ రివర్స్ అని చూసాం కదా, అది ఎక్కడ ఉండేవారంటే సెటిల్మెంట్స్ సప్తసిద్ధ ట్రైబ్స్లో. అండ్ ది కంపైల్ ది టేల్స్ ఆఫ్ ది పంచతంత్ర. హూ కంపైల్డ్ పంచతంత్ర? ఇట్స్ ఎ విష్ణు శర్మ. ది పంచతంత్ర వాజ్ రిటన్ బై విష్ణు శర్మ. వాల్మీకి రామాయణం రచించారు, వేదవ్యాసుడు మహాభారతం, విష్ణు శర్మ పంచతంత్రం. అండ్ ది ఫస్ట్ టు ఇన్వేడ్ ఇండియా వేర్ ద ఆర్యన్స్. Aryans were believed the first invade India during the time of Indus Valley civilization. Find the odd man. Samaveda, Yajurveda, Vishnu Purana, Rigveda. Vishnu Purana అంటే ఋగ్వేద, యజుర్వేద వేదాలు, ఈ వేదాలకు సంబంధించినవి. విష్ణు పురాణం is written by the 4 Vedas of Rigveda, Yajurveda, Yajurveda, Samaveda. Vishnu Purana is one of the 18 Puranas written by sage Vedavyasa. The Veda which deals with the ritual is known as Yajurveda. For which of the famous Gayatri mantra has been taken? గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఋగ్వేద నుంచి తీసుకున్నారు. ఇదే సావిత్రి మంత్ర అని కూడా అంటారు దీన్ని. ది 3rd మండల్ ఆఫ్ ఋగ్వేద సంబంధించింది. అండ్ రికగ్నైజ్ ది మెడిసిన్ ట్రియో ది ఏన్షియంట్ ఇండియా ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్: Charaka, Sahasra and Patanjali. The great medical trio ancient India, Charaka, Sahasra and Patanjali. And the Upanishads are ఏంటంటే సోర్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. ఉపనిషత్స్ అనేది సోర్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. ఇక్కడ 108 ఉపనిషత్స్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ 11 ఆర్ ప్రీడామినెంట్ అండ్ దే ఆర్ కాల్డ్ మోక్ష ఉపనిషత్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఉపనిషత్తులు ఏంటంటే 108. అండ్ హూ ఇస్ ద ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ ది పాండవాస్? పాండవుల్లో ఎల్డెస్ట్ బ్రదర్ ఎవరు అని అడుగుతున్నారు. యుధిష్ఠిర అంటే ధర్మరాజు. వాళ్ళు ఆర్డర్లో చూస్తే ఫస్ట్ యుధిష్ఠిర అండ్ భీమ, అర్జున, నకుల అండ్ సహదేవ, వీళ్ళు ఆర్డర్లో ఉన్నారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది వేదిక్ పీరియడ్ సంబంధించి టోటల్గా బిట్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎస్ఎస్సిలోనూ రైల్వేలోనూ అడిగిన క్వశ్చన్స్. సో అందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.